Good morning, everyone. Let's go through today's current affairs. First one is budget session of Parliament 2026. So, Union government formally announced the schedule of budget. Usually, మనకు February 1st నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఈసారి 28 January to February 1st ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మనకి బడ్జెట్ పరంగా ఏం ఆర్టికల్స్ తెలుసుకోవాలి అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆర్టికల్ 112 అండ్ ఓటింగ్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది ఆర్టికల్ 113. అప్రోప్రియేషన్ బిల్ అంటే ఏదైనా మనం విత్డ్రా చేయాలి ఏదైనా ఒక పర్పస్ కోసం అనేది ఆర్టికల్ 114, ఆర్టికల్ 266 కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ ombudsman scheme 2026. So RBI issued new directions under the integrated ombudsman scheme 2026 to strengthen consumer grievance redressal. మనకి ముందు ఏంటంటే సెపరేట్ ombudsman ఉండేది బ్యాంక్స్కి, ఎన్బిఎస్కి వేరేగా, డిజిటల్ పేమెంట్స్కి వేరేగా. ఇప్పుడు అన్నిటికీ కూడా ఒకటే సింగిల్ పోర్టల్, మనం ఎవరైనా సరే అందులోనే కంప్లైంట్స్ రేజ్ చేయొచ్చు ఏమైనా ఇష్యూస్ ఉంటే. Next, custody parole to MP Engineer Rashid. So Delhi court allowed jailed MP to attend budget session. Actually budget session attend చేయడానికి ఒక ఆల్రెడీ జైల్లో ఉండే ఒక ఎంపీకి కస్టడీ పెరోల్ ఇచ్చారు. కస్టడీ పెరోల్ అంటే ఆల్రెడీ జైల్లో తను శిక్ష ఉంటున్నప్పుడు టెంపరీగా ఒక 2-3 days టెంపరీ పీరియడ్కి తనని జస్ట్ బయటకు పంపించి మళ్ళీ లోపలికి తీసుకొచ్చేస్తారు. దాన్ని కస్టడీ పెరోల్. అరెస్టెడ్ అంటే దట్ ఎంపీ ఈజ్ అరెస్టెడ్ అండర్ UAPA 1967 యాక్ట్. ఇన్ 2019 నుంచి కూడా కస్టడీలోనే ఉన్నారు అండ్ లోక్సభ ఎలక్షన్ కూడా విన్ అయ్యారు. ఇవన్నీ కూడా మన ఇండియన్ పాలిటిక్స్లోనే పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ డ్రాఫ్ట్ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2026 ఈజ్ రిలీజ్డ్. సో మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఏంటి రిలీజ్ చేసింది నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2026ని ఫర్ పబ్లిక్ కన్సల్టేషన్ రీప్లేసింగ్ ద ఎర్లియర్ NEP 2005. So India's power sector has transformed significantly since 2005, but distribution losses, tariff distortions and climate commitments require a new policy framework. So major provisions ఏం పెట్టారంటే రిసోర్స్ adequacy ప్లానింగ్. సో అంటే డిస్కామ్స్, SLDCs ముందుగానే అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళ కెపాసిటీ అనేది. అండ్ కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది ఎలక్ట్రిసిటీ అనే టాపిక్, దట్ ఈస్ ఎంట్రీ 38. Next, EU leaders visit India Republic Day diplomacy. So EU Commission President Ursula von der Leyen and EU Council President Antonio Costa are visiting India and will be the chief guest at the Republic Day 2026. So we all know that European Union is India's largest trading partner. Our trade volume ఎలా ఉంది లాస్ట్ ఇయర్ అంటే $136 billion గా ఉంది యాజ్ ఆఫ్ నో. అండ్ గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ 2026 మనకి ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ద సెకండ్ గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్. అండ్ వాట్ ఈస్ ద థీమ్? కలెక్టివ్ విజ్డమ్, యునైటెడ్ వాయిస్, మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్. మనకి రిలేటెడ్గా బుద్ధిస్ట్కి రిలేటెడ్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య ఎగ్జిబిషన్ ఆఫ్ పిప్రవా బుద్ధిస్ట్ రిలిక్స్ చేశారు ఇండియాలో, యూపీలో. సో ఏంటంటే చాలా ఇయర్స్ బ్యాకే బుద్ధిస్ట్ రిలిక్స్ దొరికాయి, కాకపోతే అవన్నీ హాంకాంగ్లో ఉన్నాయి. మనకి ఇండియాకి రిటర్న్ తీసుకొచ్చారు కాబట్టి ఈ మధ్య ఎగ్జిబిషన్ పెట్టారు. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, నేషనల్ గర్ల్ చైల్డ్ ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 24th of June. సో ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాం, బట్ ఇది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అనేది ఆన్సర్ ఈజ్ 2008. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.